వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్. నేను ఈ వీడియోలో మ్యాంగో పికిల్ ఎలా చేసేయాలో చూపిస్తున్నాను. చూడండి, మీ అందరికీ చాలా ఇష్టం కదా. మామిడికాయ, ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే కదా. ఓకే, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఈ వీడియో చూసి నేర్చేసుకోండి, చాలా ఈజీగా చేసేస్తారు. ఫస్ట్ పికిల్ ప్రిపేర్ చేసే ముందుగా 1/2 లీటర్ పల్లి నూనెని వేడి చేసుకోవాలండి. 1/2 లీటర్ పల్లి నూనెని ఇలా వెడల్పాటి పెద్ద గిన్నెలో వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసేసి చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోవాలి. ఓకేనా? మీరు తగినంత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కానీ మీరు తగినంత వేసేసుకోవచ్చు, పర్వాలేదు. ఆ తర్వాత వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, 1 గ్లాస్ నువ్వులని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, నువ్వులు చల్లారిపోయాయి, మెత్తగా గ్రైండ్ పట్టేసుకొని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1 గ్లాసు నువ్వులని గ్రైండ్ పట్టుకున్నాను. 1½ గ్లాస్ కారపొడి, 1½ గ్లాస్ ఉప్పుని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మెజర్మెంట్ ప్రకారం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, 1 గ్లాస్ నువ్వులైతే 1½ గ్లాస్ కారపొడి, 1½ గ్లాస్ ఉప్పుని వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రెండోసారి మిక్సీ పట్టుకోవడం ఎందుకు అంటే, ఉప్పు, కారాలు, నువ్వుల పొడి సమపాళ్ళలో కలుస్తాయి కాబట్టి మరొకసారి ఇదంతా మిక్సీ పట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలో వేసేసుకోవాలి. ఓకేనా? ఇంతకు ముందు పెట్టిన తాలింపు అంతా చల్లారిపోయింది. ఈ తాలింపు చల్లారిన తర్వాత మాత్రమే ఈ పొడిని వేసుకోవాల్సి ఉంటుంది. తాలింపు చల్లారిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ కారపొడి మిశ్రమాన్ని ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఈ పొడిని వేసేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ని కాస్త వేసుకోవాలి. మనం ఇంతకుముందు తాలింపులో వేసుకున్నాము, అయినా కానీ ఇలా పచ్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్లయితే ఘాటుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పికిల్లో తప్పకుండా ఇలా పచ్చి వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఆవపొడి, మెంతి పొడి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆవాలు పొడి పట్టేసుకోవాలి. వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేయండి. ఇది 1 టీ గ్లాస్ సరిపోతుంది. ఇలా ఆవపొడి వేసిన తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాల్సి ఉంటుంది. మెంతులు వేయించుకొని పొడి పట్టేసుకోవాలి. ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు, మెంతులని మాత్రం వేయించుకొని పొడి పట్టుకోవాలి. ఇది 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది. మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి 2 టీ స్పూన్లు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకోవాలి. పసుపు కొంచెమైనా వేసుకోవాలండి. ఏ వంట చేసినా కానీ పసుపు కొంచెమైనా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేయండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా అయింది. ఆ తర్వాత చూడండి, ఇలా మామిడికాయల్ని కట్ చేసిన మామిడికాయలలో ఇలా జీడి ఉంటుంది, ఆ జీడిని తీసి పారేయాలి. జీడిని పికిల్లో వేయకూడదు. ఓకేనా? ఇలా జీడినంతా తీసేసి ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి. ఇలా జీడి లేకుండా ఒక్కొక్కటిని ఇలా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకోవాలి. వాటర్ అది లేకుండా కాటన్ క్లాత్తో శుభ్రంగా తుడిచేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇందులో ఉన్న జీడి తీసేసి ఈ విధంగా శుభ్రంగా కాటన్ క్లాత్తో తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కటిగా చెక్ చేసుకోండి. అలా అయితేనే ఒక్కటి కూడా ఉండకుండా జీడిని తీసేయవచ్చు. ఓకేనా? ఈ విధంగా తుడుచుకున్న మ్యాంగో ముక్కలని ఇంతకుముందు కలుపుకున్న తాలింపు మిశ్రమంలో వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఉప్పు, కారాలు అవన్నీ పొడులు కలిసిపోయాయి కదా, ఎంత మంచిగా ఉంది కదా. ఇందులో ఈ మ్యాంగో ముక్కలని వేసేసి జాగ్రత్తగా కలిపేసుకోవాలి.
నేను చెప్పిన ఈ మెజర్మెంట్ ప్రకారం మీరు మ్యాంగో పికిల్ పెట్టుకోండి, చాలా టేస్టీగా కుదురుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఎవరైనా నేర్చుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న ఈ మ్యాంగోలు 10 మామిడికాయల్ని తీసుకున్నానండి. 10 మామిడికాయలకు సరిపడా నేను మెజర్మెంట్ ఉప్పు కారాలు చెప్పాను. ఓకేనా? చూడండి, ఈ విధంగా ముక్కలను వేసిన తర్వాత జాగ్రత్తగా కలిపేసుకోండి. చూడండి ఎంత బాగా ఉందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ పికిల్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంది కదా. ఆ తర్వాత ఇదంతా మెత్తబడిపోతుంది. 2 రోజుల తర్వాత ఈ పికిల్ అంతా మెత్తగా అయిపోయి ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలి ఎంత బాగా ఉందో, చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక టేస్టీ వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.